అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు 1 టొబాకో బోర్డుకి ఆక్షన్ ప్లాట్ఫామ్ విజిట్ చేయడం జరిగిందండి. నేను మన సంతనూరుపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎక్కువ శాతం 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది. నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది. తీసుకెళ్ళటం వ్యయ ప్రయాసాలు రావటం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది. బయ్యర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి, కానీ బయ్యర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలా అది నామినల్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రేడ్ విషయంలో కూడాను పోయిన సంవత్సరం సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే పొగాకు రైతుల సంక్షేమం కొన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మా పెద్ద దామచల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. అదేవిధంగా 15-16 సమయంలో సంక్షేమంలో ఉన్నప్పుడు రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి క్వింటాకి 2000 అదనంగా ఇచ్చాం. కేంద్రం 1500 ఇస్తామంటే మిగిలిన 500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి చరిత్రలో ఎన్నడూ లేదు ఇచ్చాం. తర్వాత గత ప్రభుత్వంలో కొనుగోలు చేశారు, కానీ మా లో గ్రేడ్ని ఆ సీజన్లో కాకుండా తర్వాత సీజన్లో అమ్మటం వల్ల రైతులు బాగా నష్టపోయారు, మేలు చేయబోగా నష్టపోయారు. ఈరోజు కొంతమంది వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కొనుగోలు చేయొచ్చు, కానీ ఈరోజు వచ్చేసి ప్రభుత్వం మీద అన్నారు. చరిత్రలో పొగాకు రైతులను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా రైతులకు చెప్తున్నాను ఒకటే, వాళ్ళు అడిగారు అపరాధ రుసుము లేకుండా ఎక్సెస్ క్రాప్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను రైతులు తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా సంక్షోభం వచ్చిన పరిస్థితులు వచ్చి రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం మన ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు అండగా ఉంటుంది. ఈ మార్కెట్ గురించి, ఒడిదుడుకుల గురించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఈడీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎవరైతే బయ్యర్లు ఉన్నారో వ్యాపారస్తుల మీద కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నేను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటాను. వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం ఏ విధంగా కొనుగోలు చేశారో అదే విధంగా అదే స్థాయిలో కొనుగోలు చేయాలంటే కొన్ని కంపెనీలు పోయినసారి 60% కొన్నప్పుడు ఈ సంవత్సరం 40లో ఉన్నారు. కొన్ని పోయినసారి 15% కొని ఇప్పుడు 5% ఉన్నారు. స్టార్టింగ్లో సీజన్ ప్రకారం ఆ కొనుగోలు కూడా చేయాలనేది కూడా వ్యాపారుల మీద మేము మాట్లాడి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అన్ని విధాలా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంతమంది వచ్చేసి ఏదో చేయాలనుకుంటారు. చరిత్రలో చూస్తే పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అనే విషయం తెలియజేసుకుంటూ రైతులు కూడా ధైర్యంగా ఉండాలి. రెండోది, రైతులకి ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. బోర్డు అధికారుల సూచన ప్రకారం ఏ గ్రేడ్ రేంజ్లో ఉన్నటువంటి బేల్స్ తీసుకురమ్మంటున్నారో అవే తీసుకొచ్చినట్టయితే నో బిడ్డింగ్ శాతం తగ్గుతుంది. లో గ్రేడ్ అనేదానికి ఎలాగూ మనకి ఇచ్చే టైంలో మనం రేటు తీసుకుంటాం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్కెట్లో కొంచెం తేడాలు ఉన్నాయి. వాటిని కూడా మనం గమనించుకొని ముందు రైతులకి బోర్డు సహకరించాలి. బోర్డు పరంగా రైతులకు అండగా ఉండాల్సినటువంటి అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేది ముఖ్యమంత్రి గారితో కూడా వాళ్ళతో మాట్లాడిస్తానండి. థ్యాంక్ యూ. అందుకనే ముందు నేను బోర్డు అధికారులు వ్యాపారులతో ముందుగా మాట్లాడే విధంగా చేసి దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఈలోపే తీసుకెళ్తాను. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో ఒక కేంద్ర వాణిజ్య శాఖతో కూడా మాట్లాడిస్తాం. ప్రజెంట్ మనకు వస్తుందంటే కొన్ని హై గ్రేడ్కి వచ్చిన రేట్ ఒక రకంగా ఉంటుంది, లో గ్రేడ్లో నో బిడ్ వస్తూ ఉన్నాయి. మనకి ఇక్కడ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వారు సూచించినటువంటి గ్రేడ్లని ఆక్షన్ తీసుకొచ్చినట్టయితే కొంచెం లో బిడ్ కూడా తగ్గుతుంది అంటున్నారు. వ్యాపారస్తులు అంతిమంగా పొగాకు రైతులు నష్టపోకుండా ఆదుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈసారి గతంలో వచ్చినటువంటి లాభాల దృష్ట్యా పొగాకు సాగులో కూడా ఖర్చులు పెరిగిపోయినాయి.
పోయిన సంవత్సరం బ్యాన్ 15 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 20 లక్షల దాకా వెళ్ళిపోయినాయి. ఆ 5 లక్షల నష్టాన్ని కూడా పూడ్చుకొని లాభాల్లో రైతు చూడగలిగే విధంగా రావాలి. దీనికోసం మార్కెట్లో పోయినసారి ఉన్న రేట్ల ప్రకారం తీసుకుందాం. ఈ సంవత్సరం విదేశాల్లో బ్రెజిల్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా పొగాకు ఎక్కువ పడిందని చెప్పి వార్తలు ఉన్నాయి, ఉన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ కేంద్ర వాణిజ్య శాఖతోటి మాట్లాడే విధంగా ముఖ్యమంత్రి గారు అవసరమైతే చర్యలు తీసుకుంటారండి. అన్న మాట్లాడన్నా రెండు నిమిషాలు మాట్లాడు. ఏంది ఎవరు ఏంది నాకు అర్థం కదా. అంటే గత ప్రభుత్వంలో ఊరికంటే ఆ ప్రభుత్వం కొనలా, వాడు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం కొంటుంది వ్యాపారస్తులు. మేము ఉన్నప్పుడు 15-16లో వ్యాపారస్తులు తక్కువగా కొని రైతు నష్టపోయిన సమయంలో 2000 రూపాయలు క్వింటాకు అదనంగా ఇచ్చి ఆదుకుంది మా ప్రభుత్వం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు మన వాణిజ్య శాఖతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కేజీ 15 రూపాయలు ఇస్తామంటే 5 రూపాయలు అదనంగా కలిపారు రాష్ట్ర ప్రభుత్వం. చరిత్ర ఒక్కరోజు చూసుకుంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలోనే 2000 రూపాయలు అదనంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకు ఆదుకున్నది. దయ్యాలు నీదే కాదు. నిన్న మాట్లాడిన వాళ్ళు వ్యాపారులు ఉన్నారు కదా, ఎందుకు కొనట్లేదు మీరు అడగచ్చుగా. మీరు ఆయన్ని ఎందుకు కొనలేదని అడిగారు మీరు. అప్రస్తుతం, ఎందుకంటే రాజకీయాల నేను పోలా, రైతుల కోసం నేను వచ్చాను. మీరు అడిగారు కాబట్టి రైతులు వచ్చాను. నిన్న మాట్లాడిన పెద్ద మనిషికి వ్యాపారం ఉంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు ఆయన? రైతులు అమాయకులు అనుకుంటున్నారా? అంతకుముందు సంక్షేమంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే అదే మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు ఉన్నప్పుడే కొన్నాం మేము. మధ్యలో పనులు చేశారా? పొగాకు రైతులకి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ రాజకీయాలు లేవు. నేను మొన్న కూడా మాది చెప్పిన తర్వాత వచ్చారు, వాస్తవాలు చూద్దాం. నేను కూడా వచ్చాను. లోబిట్ 40% ఉంది. దానికి అధికారం ఏం చెప్పారంటే మేము సూచించిన గ్రేడ్లు తీసుకొచ్చుకోమని చెప్పారు. తప్పకుండా మార్కెట్లో సంక్షేమంలోకి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ ప్రభుత్వం ఏమన్నా కొనదా చెప్పండి? వ్యాపారులే కదా కొంది. ఈరోజు కూడా నేను వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నాను. అధికారులు వ్యాపారులతో సమస్య ఈలోపు ఈడీ గారు కూడా పెట్టారన్నారు. నాకు వేరే అపాయింట్మెంట్ కుదిరితే నేను ఆ రోజు లేకపోతే ఇంకో రోజు ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను, కొనుగోలు చేస్తాం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.